ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागरा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरा ललिता श्रीशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गणतस्य नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वर वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवतिनैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमस्काराय कृष्ण। हरे कृष्ण। సో మాతాజీ సన్ ప్రభుజీ సందక్ దండవత్ ప్రణామ్. మ్మ్, నిన్న ఏ శ్లోక చర్చించాం ఎవరైనా చెప్పగలరా? దాంట్లో ఏం నేర్చుకున్నాం? ఒక పాయింట్ అయినా పర్లేదు. 6.17 లో యోగి గురించి నేర్చుకున్నాం. గుర్తుందా? హరే కృష్ణ. గుర్తుంది మాతాజీ. సో ఆ యోగి అంటే మనము రియల్ యోగీస్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఎవరా రియల్ యోగీస్ అంటే ఎవరైతే బ్యాలెన్స్డ్ గా ఉంటారో ఏది అంటే దేంట్లో ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు. దేంట్లో ఆ, తినడంలో, నిద్రపోవడంలో, ఆ, పని చేయడంలో, లేకపోతే రిలాక్స్ అవ్వడంలో బ్యాలెన్స్ ఉండే వాళ్ళ గురించి తెలుసుకున్నాం అనమాట. సో ఏది ఎక్కువ చేసినా ఏది ఎక్కువ చేస్తే ఏది తక్కువ చేస్తే అది మనకి ప్రాబ్లం తెచ్చిపెడుతుందని తెలుసుకున్నాము. రైట్. సో ఆ ప్రాబ్లమ్ సో ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏదైనా ఎక్కువైనా తక్కువైనా ఎప్పుడైతే ఆ ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనం మన యోగాని రీచ్ అవ్వలేకపోవచ్చు అనమాట. సో అక్కడ స్టాప్ అయిపోతుంది మన యోగా. సో దీని వల్లనే ప్రభుపాద ఏమంటారంటే ఎప్పుడైతే మనం రెగ్యులేట్ చేసుకుంటామో ఏదేన్ని తినడం, నిద్రపోవడం, ఆ వర్క్ చేయడము, తర్వాత రిలాక్స్ అవ్వడం, ఈ నాలుగుని రెగ్యులేట్ అంటే ఆ, అంటే గమనిస్తూ ఉండాలి ఏదైనా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని. సో ఇది ఎప్పుడైతే మనం ఇలా గమనిస్తామో అది మన సక్సెస్ కి కారణం అవుతుంది అని చెప్తారనమాట. సో నిన్న కృష్ణ మనకి ట్రైనింగ్ ఇచ్చారు స్టెప్ బై స్టెప్. ఎలా అంటే ఫస్ట్ ఏమో మనము ఆ, గమనిస్తూ ఉండాలి అంటే రెగ్యులేట్ చేస్తూ ఉండాలా మన హ్యాబిట్స్ ని అని చెప్పారు. తర్వాత మన సాధనని స్థిరంగా ఉండాలని చెప్పారు. తర్వాత ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో అప్పుడే మనము యోగీస్ లాగా మారచ్చు అని. యోగీస్ అంటే ఏంటి? ఎవరైతే భగవంతుడికి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు యోగీస్ అన్నమాట. సో సో ఈ సిక్స్త్ చాప్టర్ లో 6.18 నుండి 6.18 నుండి ఎండ్ చాప్టర్ అంటే లాస్ట్ శ్లోక వరకు కృష్ణ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ యోగీస్ ఉంటారు. ఒక యోగి ఉండరు అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగీస్ ఉంటారు. సో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ గురించి తర్వాత వాళ్ళు రీచ్ అయ్యే డెస్టినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. 6.17 లో మనకి ఏం చెప్పారు? అంటే ఎలా ఒక ప్రాపర్ యోగి ఎలా జీవిస్తారు అని, అంటే బ్యాలెన్స్ వేగా ఎలా జీవిస్తారో అది తెలుసుకున్నాం. కానీ మనకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, అలా ట్రై చేశారు యోగి మనం ప్రాపర్ గా జీవించాలని. సో కానీ సపోజ్
అయినా ఫుల్ సక్సెస్ అంటే సక్సెస్ అనేది రాకపోతే యోగా అంటే ఏంది? చివరికి మనం భగవంతునికి రీచ్ అవ్వాలి. కానీ మిడిల్ లోనే ఆగిపోతే ఏమవుతుంది అంటే చేసిన సాధన అంత నాలెడ్జ్ అంతా వేస్టేనా అని డౌట్ రావచ్చు మనకి. కానీ కృష్ణ ఏమంటారంటే అది ఏమీ వేస్ట్ అవ్వదు. అండ్ అంటే అంటే మనకి ఒక హామీ ఇస్తారు అనమాట. ఇప్పుడు చర్చించబోయే శ్లోకాలు 6.41 లో మనకి హామీ ఇస్తాడు. ఏమంటే ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎప్పుడు నాశనం అవ్వదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా చనిపోయినాం అనుకోండి, మన ఈ భౌతిక లోకానికి సంబంధించిన ఒక్కటి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. కాలి చేతులతో వెళ్తాము అని అంటారు కదా. సో కానీ మనము ఏం తీసుకొని వెళ్తామంటే మన కర్మని తీసుకొని వెళ్తాము వెళ్ళిపోయేటప్పుడు. తర్వాత మన కోరికలు డిజైర్స్ తీసుకొని వెళ్తాము. ఆ తర్వాత మన ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ కూడా తీసుకొని వెళ్తాం అనమాట. సో ఏమంటున్నారంటే ఇవేమి పోవు అని అంటున్నారు అన్నమాట. కృష్ణ హామీ ఇస్తారు మనకి. ఏమంటున్నారంటే నెక్స్ట్ జన్మలో కూడా అవే కంటిన్యూ అవుతాయి అని చెప్తారు. సో ఈ శ్లోకాన్ని ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. నేను పిపిటి షేర్ చేస్తాను. ఓకే. ఉమ్. ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ? ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉచిత్వా శాశ్వతీ సమః సుచిలాం శ్రీమతాం గేహే యోగా భ్రష్టో అపి జాయతే. మళ్ళీ ఇంకోసారి. ప్రాప్య పుణ్యాం కృ ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమః సుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే. సో ఏమంటున్నారు కృష్ణ? ఇది ఎవరైనా చదివి వినిపించగలరా? హరే కృష్ణ. ప్రాప్య పొంది పుణ్య ఉమ్, కృతం ఉమ్, పుణ్యకార్యాలను ఆచరించిన వారి ఉమ్, లోకాలను ఉమ్, ఉషిత్వ నివసించి ఉమ్, శాశ్వతీ పెక్కు సమాహ సంవత్సరములు శుచీనాం పవిత్రుల యొక్క శ్రీమంతుల యొక్క ఉమ్. గేహే గృహములో యోగభ్రష్ట ఆత్మానుభూతి మార్గము నుండి పతనమైన వాడు అభిజాయతే జన్మించును. హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు ఇది ట్రాన్స్లేషన్ ఎవరైనా అనువాదం ఎవరైనా వినిపించగలరా? మాతాజీ నేను చదువుతాను మాతాజీ. ఎస్ మాతాజీ. ఉత్తీర్ణుడు కాని యోగి యోగభ్రష్టుడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకాలలో అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిమ్మట పవిత్రుల గృహమున లేక శ్రీమంతుల గృహమున జన్మించును. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ చదివినందుకు, ముందుకు వచ్చి చదివినందుకు శ్రీనివాస్ ప్రభుజీ, ఇంకా జయలక్ష్మి మాతాజీ. సీరియస్లీ హరి హరి బోల్. సో ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ? ఆ ప్రాప్య పుణ్య కృతాం లోకాల అని అంటున్నారు. అంటే ఎవరైతే పుణ్యం చేశారో ఆ, వాళ్ళు కృతాం లోకాల అని అంటున్నారు. అంటే వాళ్ళు లోకాలకు వెళ్తారు అని. కానీ ఏ లోకాలకి అని అంటే మీరు గోలోకాచార్ చూసే ఉంటారు. అదేంటి స్వర్గలోకాలకి అన్నమాట. లోకాలంటే స్వర్గలోకాలు. ఏవేవి? సత్యలోకం, తపలోకం, జలలోకం, మహర్లోకం, స్వర్గలోకం. స్వర్గలోకంలో ఇంద్ర అండ్ వేరే వాళ్ళు ఉంటారు, వేరే దేవి దేవతలు ఉంటారు అనమాట. తర్వాత సత్యలోకంలో బ్రహ్మ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఇలాంటి స్వర్గలోకాలలో ఎవరు జీవిస్తారంటే, ఎవరు నివసిస్తారంటే ఎవరైతే పుణ్యం చేసుకున్నారో వాళ్ళు నివసిస్తారనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఎవరైతే యోగీస్ భక్తులు ఎవరైతే ఆ, ఈ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారో, సాధన చేస్తుంటారో, కానీ ఏదో ఒక అన్సర్టనిటీ అంటే అనుకోలేని సిచ్యువేషన్ వస్తాయన్నమాట. అసలు ఊహించలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు వాళ్ళు చేసే సాధనలో. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈ అర్త్ అంటే ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు చివరి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ప్రాప్య పుణ్యాకృతాం లోకాలు అంటే అలాంటి హెవెన్లీ ప్లానెట్స్ అంటే లోకాలకు వెళ్తారు, స్వర్గ లోకాలకి వెళ్తారు. తర్వాత కృష్ణ ఏమంటున్నారు? ఉషిత్వా శాశ్వతి సమా అని అంటున్నారు. అంటే ఏమవుతుంది అక్కడికి వెళ్ళాక, ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా సంవత్సరాలు, ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో చూసాం. సో వాళ్ళు చాలా సంవత్సరాలు అక్కడ ఉంటారు అనమాట. ఎక్కడ? ఆ లోకాలలో, స్వర్గ లోకాలలో ఉంటారు. శాశ్వతి సమహ. సో మనకి మీరే అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనం ఏమనుకుంటామంటే ఆ
స్వర్గంలో ఉన్న వాళ్ళు అంటే చాలా అంటే అమరులను ఫీల్ అవుతాం అనమాట. కానీ కంపేర్ చేసుకుంటే అర్త్ కి ఇంకా స్వర్గలోకాలలో ఉన్న వాళ్ళకి ఏముంటది అంటే అర్త్ లో 100 years, లైక్ మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ 100 years అని అంటారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో 100 years కూడా బ్రతకటం లేదు కదా. సో 100 years. కానీ స్వర్గలోకాలలో చాలా సంవత్సరాలు అనమాట. ఎన్ని సంవత్సరాలు అంటే లైక్ అంతు లేనంత సంవత్సరాలు అంటే ఉంటుంది అంతు అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే కంపేర్ కంపేర్ చేస్తే అర్థవి చాలా తక్కువ సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. సో హెవెన్లీ ప్లానెట్స్ అంటే స్వర్గలోకాలను కంపేర్ చేస్తే అది చాలా చాలా సంవత్సరాలు ఉంటారన్నమాట. సో అందుకని చాలా మంది ఏమనుకుంటారు, అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే స్వర్గంలోకి వెళ్తే మళ్ళీ అంటే మళ్ళీ పుట్టుక రాదు, వాళ్ళు చాలా అంటే అమరులు అని అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళు రియల్ గా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక డే అనేది వస్తుంది అనమాట. వాళ్ళది కూడా ఒక అంతం అనేది వస్తుంది అనమాట. మనకి ఎట్లయితే ఆ అంతం అనేది ఉంటుందో, డెత్ అనేది ఉంటుందో వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఆ స్వర్గాలలో ఉంటారో వాళ్ళు అమరులు అని ఫర్ నామ్ నామకే వాస్తే అమరులు అని అంటారు అనమాట వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఒక మౌంటైన్ ఉంది, మౌంట్ ఎవరెస్ట్ అని ఉంది. అది ఎన్నో సంవత్సరాల నుండి ఉంది అది, రైట్. కానీ లైక్ మనం దాన్ని ఏమంటాము, ఆ మౌంటైన్ అనేది చాలా అంటే ఆ శాశ్వతంగా ఉంది అని అంటాము. జస్ట్ ఫర్ నామకే వాస్తే అట్లా అంటాం. కానీ అది శాశ్వతంగా ఉంటుందో ఎప్పుడో ఒకసారి కరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడో ఒకసారి ఏదైనా శాశ్వతం ఉన్నది. ఉమ్, అవును. అది పోతుంది. కానీ ఏదైనా అంటే జస్ట్ ఫర్ నేమ్ సేక్ అమరులు అని అంటారు అనమాట. కానీ వాళ్ళు రియల్ గా అమరులు కాదనమాట. వాళ్ళకు కూడా ఒక డెత్ అనేది ఉంటుంది అనమాట స్వర్గలోకాలలో. అంటే మళ్ళీ భూలోకానికి వచ్చి అనుభవించి ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇప్పుడు మెటీరియల్ అంటే ఈ భౌతిక జగత్తు అనేది ఆ, గోలోక చాట్లో చూసాము, రైట్. చాలా లోకాలు ఉంటాయి భౌతిక జగత్తులో. సో భౌతిక జగత్తులో ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి రావాల్సిందే అనమాట. సో మన స్క్రిప్ట్స్ అంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలు 4 రకాల జీవుల గురించి చెప్తారు అనమాట. ఏంటంటే మర్త్య, అమర, చిరంజీవి అండ్ నిత్య అని చెప్తారు అనమాట. ఎవరెవరు? మర్త్య, అమర, చిరంజీవి, నిత్య. మర్త్య అంటే మనలాంటి అంటే లివింగ్ బీయింగ్స్, ఈ భూలోకంలో ఉండే వాళ్ళు ఎవరెవరు? అనిమల్స్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట మర్త్య లోకాలలో, మర్త్య జీవులలో. సో వీళ్ళకి ఎందుకు వీళ్ళు తక్కువ సమయమే అంటే తక్కువ సంవత్సరాలే జీవిస్తారు అంటే మన బాడీ అనేది అలా అంటే ఇప్పుడు అర్త్, వాటర్, పంచభూతాలతో నియమిస్తుంది అనమాట. సో సో ఎప్పుడైతే ఈ పంచభూతాలతో నియమించబడిందో మన బాడీ అనేది టైం కి అనుగుణంగా మారిపోతూ ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, ఆ బర్త్, తర్వాత యవ్వనం, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత డెత్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో టైం కి ఐ మీన్ ఓల్డ్ అయ్యే కొద్దీ మన బాడీ అనేది కొంచెం నశించిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే అనమాట. సో లైఫ్ స్పాన్ అనేది I mean, ఈ భూలోకంలో మర్త్యాస్ ఎందుకు తక్కువ సమయంలో జీవిస్తారంటే దీని వల్ల అనమాట, తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిది? అమర. అమర అంటే ఎవరైతే స్వర్గలోకాలలో ఉంటారో అంటే ఇంద్ర, చంద్రుడు, వీళ్ళందరూ అనమాట. సో వీళ్ళు ఎట్లా అంటే వేల సంవత్సరాలు జీవిస్తారనమాట. సో వాళ్ళకి కూడా అంటే మృత్యు అనేది వస్తుంది. ఇప్పుడు ఆ, అదే చెప్పాను కదా, లైక్ కంపేర్ టు మన లైఫ్ స్పాన్, వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుందని. సో వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. కానీ అంటే వాళ్ళు ఎప్పుడు మరణిస్తారు అని అంటే వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం అనేది తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ మరణించి మళ్ళీ ఈ భూలోకానికి వస్తారు అనమాట. సో తర్వాత ఇంకేంటి? చిరంజీవిస్ ఎవరో తెలుసు కదా. 7 చిరంజీవిస్ అని అంటారు. ఎవరెవరు? హనుమ, విభీషణ, వీళ్ళు గుర్తున్నారా? అశ్వత్థామ, కృపాచార్య, బలిమహారాజు, పరశురాము, వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే చిరంజీవిస్ అని అంటారు అనమాట. అంటే చాలా అంటే సూపర్ లాంగ్ లైఫ్ అనమాట. అంటే లైక్ ఈ అమరుల కన్నా అంటే మొత్తం ఒక కల్ప, ఈ యుగాలన్నీ అయిపోయే వరకు ఉంటారు అనమాట. ఈ లైక్ ఒక కల్ప మొత్తం అయిపోయే వరకు ఉంటారు అనమాట. వీళ్ళకి ఎందుకు అంత అంటే
అంత లైఫ్ స్పాన్ ఎట్లొచ్చింది అని అంటే ఒక బ్లెస్సింగ్ లేకపోతే కర్స్. అశ్వత్థామకి ఏం జరిగింది? కర్స్ అంటే అంటే శాపం వల్ల లైక్ ఎండ్ వరకు, ఈ కల్పం ఎండ్ వరకు ఉండాలి అని చెప్పేసి శాపం వచ్చింది అనమాట. కానీ మిగతా వాళ్ళకి ఎట్లా అంటే ఒక బూన్ అంటే వరం వచ్చింది అనమాట. ఎండ్ వరకు ఈ నామస్మరణ చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి సాధన చేయమని చెప్పేసి దాని వల్ల ఒక బ్లెస్సింగ్ రావడం, ఒక స్పెషల్ బ్లెస్సింగ్ రావడం వల్ల వాళ్ళు అంటే ఒక డివైన్ పర్పస్ అంటే ఒక చాలా ఆ, దైవికమైన ఒక గోల్ గురించి ఉండాల్సి వస్తుంది అనమాట. సో తర్వాత ఫోర్త్ ఏంటి? నిత్య. నిత్య అంటే ఇప్పుడు లార్డ్ కృష్ణ, లేదా ఇప్పుడు ఎవరైతే ముక్తి పొందారో వాళ్ళు నిత్య అవుతారు అనమాట. నిత్య అంటే వాళ్ళకి అంటే బియాండ్ బర్త్ అండ్ డెత్. అంటే వాళ్ళకి ఆ బర్త్ ఉండదు, ఇంకా డెత్ కూడా ఉండదు అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఎందుకు ఉండదు అని అంటే వాళ్ళు సచ్చిదానంద అంటే ఒక ప్లాట్ఫామ్ లో ఉండిపోతారు అనమాట. సో ఇన్ షార్ట్ ఏం చెప్పాలంటే అమరులేమో, సారీ, మర్త్యాస్ ఏమో షార్ట్ లైఫ్ అన్నమాట, చాలా తక్కువ లైఫ్ ఉంటుంది, లైఫ్ స్పాన్. తర్వాత అమరులదేమో వెరీ లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. తర్వాత చిరంజీవి సూపర్ లాంగ్ లైఫ్. తర్వాత నిత్యాస్ ఏమో ఎటర్నల్ అన్నమాట. అంటే ఎటర్నల్ అంటే శాశ్వతం, శాశ్వతమైన లైఫ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి బర్త్ డెత్ అనేది ఉండదు. సో కృష్ణ ఏమంటున్నారు? హిత్వా శాశ్వతి సమహ అని అన్నారు. అంటే ఎవరైతే యోగిస్, అంటే ఎవరైతే యోగిస్ ఏమన్నా పుణ్యలోకాలకు వెళ్తారో, ఏవి స్వర్గలోకాలకు వెళ్తారో వాళ్ళు అక్కడ చాలా సంవత్సరాల వరకు ఉంటారు అని. తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళు శుచినాం శ్రీమతాం గేహే అని అన్నారు. గేహే అంటే హౌసెస్, అంటే గృహాలు అని అంటే డివోటిలో చూసాం. సో ఆ గృహాలలో ఎలాంటి గృహాలలో అంటే శుచినాం శ్రీమతాం అని అన్నారు. శుచి, శుచి అంటే ప్యూర్ అని, చాలా పవిత్రమైన అంటే మనసున్న వాళ్ళు అని. తర్వాత శ్రీమహ అని అంటున్నారు. అంటే వెల్తీ, అంటే చాలా సంపద కలిగిన వాళ్ళు అనమాట. సో ఈ రెండు అడ్వాంటేజ్ అన్నమాట. ఎవరైతే ప్రీవియస్ లైఫ్ లో యోగీస్ లైక్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళ సాధనలో, నెక్స్ట్ వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకంలో చాలా సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత వాళ్ళ పుణ్యం అనేది తగ్గిపోయినాక తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు అనమాట. భూలోకానికి వచ్చి ఎక్కడ జన్మిస్తారు, ఎలాంటి గృహాలలో జన్మిస్తారు అని అంటే సుచిలం శ్రీమతం. ఎక్కడైతే ప్యూర్ హార్టెడ్ పీపుల్ ఉంటారో, తర్వాత ఎక్కడైతే ఇదేంటి వెల్తీ పీపుల్ ఉంటారో వాళ్ళు అనమాట. ఇది అడ్వాంటేజ్ అన్నమాట వాళ్ళకి. సో ఎప్పుడైతే ఇప్పుడు సుచినాంలో అంటే ప్యూర్ హార్టెడ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో పుట్టారనుకోండి, వాళ్ళకి ఎట్లా అది అడ్వాంటేజ్ అంటే సంస్కారం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో అది సంస్కారం అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా ఈ మెటీరియల్ వరల్డ్ ని దాటి వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళకి తెలుస్తుంది కల్చర్ అంటే ఏంటి, సంస్కారం అంటే ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో అదే మరి శ్రీమతం అని అంటే, శ్రీ అంటే ఏంటి? లక్ష్మి, ఫార్చ్యూన్. సో లక్ష్మి అంటే ఒక వెరీ రిచ్ ఫ్యామిలీ, వెల్తీ ఫ్యామిలీ అన్నమాట. సో ఎప్పుడైతే అలాంటి ఫ్యామిలీలో పుట్టారో వాళ్ళకి ఎక్కువ స్ట్రగుల్ చేయడం అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనం చూడండి, మనము మన బట్ట, ఫుడ్, ఇవన్నిటికి ఎంత కష్టపడతాము, జాబ్ చేస్తాము, మనల్ని మనం మెయింటైన్ చేసుకుంటాము. కానీ ఎప్పుడైతే శ్రీమతం ఫ్యామిలీలో పుట్టామనుకోండి, అవన్నీ చూసుకోవడానికి ఆల్రెడీ డబ్బులు ఉంటాయి. మన పనులు చేయడానికి పని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ లైక్ ఏవి తక్కువ లైక్ కంపేర్ టు మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ కి, అంటే మనం ఎలా లైక్ జీవించే విధానాన్ని లైక్ ఈజీగా చేసేస్తుంది అనమాట శ్రీమతం అంటే. సుశీలం శ్రీమతం దేహే అట్లాంటి ఇళ్లలో పుట్టినప్పుడు. సో అందే చెప్తున్నారు అనమాట. సో ఏమంటున్నారంటే ఈ ఇదేమంటారు ఇది, దీంట్లో పుట్టింటారు కదా వాళ్ళు ఈ స్పిరిచువల్ లైఫ్ ని కంటిన్యూ చేస్తారు. ఎప్పుడైతే ఈ రెండు కుటుంబాలలో పుడితే వాళ్ళ సాధన అనేది చంచలంగా ఐ మీన్ చంచలంగా ఉండకుండా స్థిరంగా ఉంటుంది. అందుకనే వాళ్ళు అంటే కృష్ణ ఏం చెప్తున్నారు? యోగో భ్రష్టోభిజాయతే అంటున్నారు. అంటే అభిజాయత అంటే దెల్ టేక్ బర్త్ అని, అంటే మళ్ళీ పుట్టుక అనేది అంటే పుడతారు అని చెప్తున్నారు అనమాట. ఈ వర్డ్ లో ఎట్లా పుడతారు అని అంటే అదే చెప్పాను కదా, ఈ రెండు ఆ ఇళ్లల్లో పుడతారు. కానీ కానీ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి చాలా వెళ్తుంది, ఆ వీళ్ళు ఆ వీళ్ళు అంటే
ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూస్తూనే ఉంటాం కదా సమాజంలో చాలా రిచ్ పీపుల్ ఎక్కువ అంటే భక్తిలో ఉంటారు అనమాట, ఎంజాయ్మెంట్ లో ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఎట్లా అంటే మనకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళకి ఆ ఎట్లా కుదురుతుంది ఈ సాధన అంతా చేయడం అంటే ఏం చెప్పొచ్చు అంటే మనము వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళది ఏమి అంటే మర్చిపోరు అనమాట, ప్రీవియస్ జన్మలో వాళ్ళు యోగిస్ కదా. సో ఆ నాలెడ్జ్, ఆధ్యాత్మిక నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళకి అంటే ఆ, పూర్వ వాసనాస్ అని అంటారు వాటిని. అంటే ఏవైతే మనము చేసామో అవన్నీ మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరే చూడండి, మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో స్టార్ట్ చేశారు లేదా ఒక హ్యాబిట్ ఆర్ సంథింగ్ యాజ్ ఒక సంస్కారం అంటే ఫ్యామిలీ ట్రెడిషన్ లాగా చేశారనుకోండి, దాన్ని మనము పాటిస్తూనే ఉన్నాం కదా. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ, పాటిస్తూ ఉంటాం. అవును. పాటిస్తూ ఉంటాము. సో ఇప్పుడు వాళ్ళు చేశారు అది, వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ స్టిల్ మనం పాటిస్తున్నాం కదా. సో సేమ్ అలానే ఉమ్. మనమే చేసాము పూర్వజన్మలో. చెప్పాను కదా, మనం ఈ లోకాన్ని వదిలివెళ్ళేటప్పుడు కర్మని తీసుకొని వెళ్తాము, మన కోరికలు తీసుకొని వెళ్తాము, మన ఆధ్యాత్మిక నాలెడ్జ్ ని కూడా నెక్స్ట్ జన్మకి తీసుకొని వెళ్తాం ఉమ్. అనమాట. సో ఎక్కడే కృష్ణ చెప్తారనమాట మన ఆచార్యస్. ఎస్. సో మన ఆచార్యస్ చెప్తారు ఏంటంటే మనం ఎక్కడి వరకు అయితే ఈ భక్తి అనేది స్టాప్ చేసామో ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో అక్కడి నుండే స్టార్ట్ చేస్తాము అని. సో మీరు చిన్నపిల్లలు లైక్ యూనో భక్తి భాగవత్ అని ఒక చిన్న బాబు ఉంటాడు అనమాట, ఎప్పుడైనా చూసారా? లైక్ భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటాడు. ఆ? వినలే వినలే ఒక చిన్న బాబు వినలే. ఉంటాడు అనమాట, లైక్ లైక్ ఇస్కాన్ లోనే, కానీ గీతాలో ఉంటారనమాట. ఆ చిన్న పిల్లవాడు కూడా ఒక భక్తుడు తెలుసా. చాలా వాడు ఆ ఆ ప్రభుజీ ఒక 5 ఇయర్స్ నుండే అంటే చిన్నప్పుడే స్టార్ట్ చేసేస్తారనమాట. ఎందుకు వాళ్ళకి అప్పుడే భక్తి వచ్చేసిందంటే పూర్వ జన్మలో ఏదో ఒక అంటే భక్తి యోగా అనేది చేసి ఉంటాడు కాబట్టి. సో ఆధ్యాత్మిక నాలెడ్జ్ అనేది ఈ జన్మలో వచ్చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. నేనేమో 20 ఇయర్స్ 22 ఇయర్స్ స్టార్ట్ చేశాను. సో అలాంటి లెక్క ఒక్కొక్కరే లైక్ ఈ అంటే పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటారో, ఎంత భక్తి చేసుకుంటారో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదే చెప్తున్నారు. కానీ ఆ మనకి ఎట్లా అంటే ఆ ఈ మెటీరియల్ వరల్డ్ లో మనము ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట. స్పిరిచువల్ అంటే ఈ ఆధ్యాత్మిక జీవితానికి అంటే కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి చాలా అంటే రీజన్స్ ఉంటాయి అన్నమాట. చెప్ప చెప్తున్నాను కదా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అనమాట. ఎంత ఘోరంగా ఉంటుందంటే లైక్ వాళ్ళకి కల్చర్ అంటే తెలీదు. లైక్ మోడర్న్ కల్చర్ అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఎవరైతే అట్లాంటి అంటే వ్యతిరేకంగా అంటే ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకంగా ఉండే ఫ్యామిలీలలో కానీ ఆ సిచ్యువేషన్స్ లో ఉంటారో వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట. అంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు లైక్ వాళ్ళకి నిజం చెప్పినా వాళ్ళు వినరు అనమాట. ఓకే ఇప్పుడు ఈ భక్తి చేస్తే మళ్ళీ జన్మ అనేది ఉండదు అని చెప్పామనుకోండి, భక్తికి దీనికి ఏం లింక్ ఉంది, మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు అని లైక్ వాళ్ళు అంటే చెప్తున్నా వినేంత ఇంట్రెస్ట్ కూడా చూపించారు అనమాట. సో అట్లా ఫుల్ మిస్కాన్సెప్షన్స్, వాళ్ళకి నచ్చింది ఊహించుకొని ఓకే అదే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు అనమాట. లేదంటే ఇప్పుడు చూడండి, ఇంకా భక్తి ఎందుకు స్టార్ట్ చేయలేరు అని అంటే చాలా ఇంక భౌతిక లోకంలో జీవించాలంటే చాలా ఉంటాయి కదా, లైక్ సంపాదించాలి, ఇవన్నీ స్ట్రగుల్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీని వల్ల మనము అంటే వాళ్ళకి స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏమేం ఫాలో అవ్వాలో తెలుసు, కానీ వాళ్ళకి సమయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీని మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, ఒక చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళకి డిఫికల్ట్ అనమాట ఇవన్నీ. అంటే మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి అంటే లైఫ్ తీసుకుంటారు అనమాట. కానీ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా మనము అంటే చెప్పాం కదా లైక్ బ్యాలెన్స్ ఉండాలి అని. సో ఈ పోయిన శ్లోకాలు ఏం చెప్పుకున్నాం, లైక్ ప్రతి దాంట్లో వర్క్ లో నిద్రలో ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో ఆధ్యాత్మిక జీవితానికి కూడా సమయం ఇవ్వచ్చు. ఎప్పుడైతే బ్యాలెన్స్ కుదరదో అప్పుడు ప్రాబ్లం అనేది ఆ వస్తుంది అనమాట. సో మన ఆత్మ అనేది ఒక తప్పుడు పాత్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఫ్యామిలీలో పుడితే అదొక అడ్వాంటేజ్ అని చెప్తున్నారు అనమాట. సో కానీ ఆ, సో కృష్ణ ఏమంటున్నారంటే చెప్పారు కదా ఈ రెండు ఫ్యామిలీస్ అని. సో కుంతిమారాని ప్రే చేస్తారనమాట. ఏమంటారంటే ఆ, జన్మశ్వర్య శృత శ్రీ అని అంటారు. జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ అని అంటున్నారు.
జన్మ అంటే ఒక యూనో ఫేమ్, అంటే ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టడం, లేదా ఎక్కువ వెల్త్ అంటే సంపద ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టడం, లేదా ఆ, శృత అంటే నాలెడ్జ్ అంటే లెర్నింగ్, అంటే ఎక్కడైతే ఫుల్ నాలెడ్జ్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర పుట్టడం, లేదా ఆ, శ్రీ అంటే I mean, ఇవన్నీ ఉన్నాయి చూడండి. జన్మ, శ్వర్య, శృతాశ్రీ అని ఉంది కదా. శ్రీ అంటే ఎట్లా ఇదే ఇవన్నీ వెల్త్, ఫేమ్ ఉన్న వాళ్ళ ఇంట్లో, తర్వాత నాలెడ్జబుల్ పర్సన్ ఉన్న వాళ్ళ ఇంట్లో, లేకపోతే బ్యూటీ అంటే చాలా అందంగా ఉండే మనుషులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లలో పుట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది అని అంటున్నారు. ఎస్ సార్, మనకి ఏమన్నా రీచ్ అయ్యాం అనుకోండి, ఏదైనా మనకు లైక్ లాటరీ తగిలింది అనుకోండి, ఆబ్వియస్లీ మన బిహేవియర్ క్యారెక్టర్ మారిపోతుందా లేదా? మారిపోతుంది మాతాజీ, అలానే మారిపోతుంది. మనకి ఎవరైనా ఒక మంచి అందమైన అమ్మాయి దొరికింది, లేకపోతే అబ్బాయి దొరికాడు, సో నాకే ఒక అంటే చాలా బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ హస్బెండ్ ఆర్ బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, సో మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతామా లేదా? ఫీల్ అవుతాం మాతాజీ. సో అలానే కొంచెం ప్రౌడ్. నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ లైక్ స్టాక్ మార్కెట్ లో లైక్ ఏవేవో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయి మనకి. సో నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఒక వీళ్ళకి ఏం తెలియదు నాకే వచ్చానే ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందా రాదా? వస్తుంది. ఎస్. సో ఇట్లా అన్నమాట, అంటే ఫేమ్ ఉన్నా తప్పే, లైక్ ఎక్కువ సంపద ఉన్నా ముప్పే, తర్వాత ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా ముప్పే, బ్యూటీ ఎక్కువ ఉన్నా ముప్పే అన్నమాట. భగవంతుడు ఒక్కటే హ్యాండిల్ చేయగలడు 5 ఆపులెన్సెస్ ఆఫ్ భగవాన్ అని అంటారు. ఏంటంటివి? ఫేమ్, వెల్త్ అంటే ఆ, అంటే పలుకుబడి, సంపద, తర్వాత నాలెడ్జ్, తర్వాత అది అందం, ఆ తర్వాత రెనౌన్సియేషన్ అంటే ఇవన్నీ భగవంతుడు హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే భగవంతుడు అనంతం అవ్యయం అని తెలుసుకున్నాం, అంటే చాలా సచ్చిదానంద అండ్ అవ్యయం అంటే ఇన్ఎగ్జాస్టబుల్. సో ఆయన అన్లిమిటెడ్, ఆయన ఏవైనా హ్యాండిల్ చేయగలడు. కానీ మనము లిమిటెడ్ అన్నమాట, మన జీవితమే లిమిటెడ్. సో అన్లిమిటెడ్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేసుకోగలము? ఇప్పుడు మనకి 2 చేతులు ఉన్నాయి, ఆ మనకు భగవంతుడు 10 చేతులతో ఇచ్చాడు అనుకోండి, హ్యాండిల్ చేయగలమా? ఉం? చేయలేం. చే- చేయలేము. సో మనం ఉమ్. ఎంత కెపాసిటీ ఉంటుందో మనం అక్కడి వరకే హ్యాండిల్ చేయగలం అనమాట. సో అందుకనే చెప్తున్నాను అనమాట కొద్ది మారాలి. ఈ 4 ఏది వచ్చినా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అనమాట. ఇది మన ఆర్డినరీ పీపుల్ కి అది యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలానే జరుగుతుంటాయి మన లైఫ్ లోనే. సో అందుకనే కృష్ణ చెప్తుంటారు ఏంటంటే ఆ, కృష్ణ ఏం మాట్లాడుతున్నారంటే స్పిరిచువలిస్ట్ అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు బుద్ధిమారాని చెప్పింది నార్మల్ పీపుల్ గురించి, కానీ ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రీవియస్ లైఫ్ లో ఆల్రెడీ సాధన చేస్తుంటారు కాబట్టి నెక్స్ట్ జన్మలో ఇవన్నీ డిస్టర్బ్ చేయవు అనమాట. సంపద గాని, బ్యూటీ గాని, తర్వాత వెల్త్ గాని, నాలెడ్జ్ గాని, ఇవన్నీ కృష్ణ సేవలో ఉండేలాగా చూసుకుంటారు అనమాట. సో అవన్నీ ఏం జరుగుతాయి? ఇవన్నీ ఈ నాలుగన్నీ ఆధ్యాత్మికవేత్తకి సపోర్ట్ గా మారుతాయి అన్నమాట. సో అందుకనే కృష్ణ ఒక హామీ ఇస్తున్నారు అనమాట, యోగ భ్రష్ట అని. అంటే ఆ ఎవరైతే యోగా మిడిల్ లో ఆపేసి ఉంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో శ్రీమతం గేయలో పుడతారు అని చెప్తున్నారు అనమాట. సో దట్ వాళ్ళు ఇన్కంప్లీటెడ్ భక్తి ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడి వరకైతే ఆపారో నెక్స్ట్ జన్మలో వాళ్ళు అక్కడి నుండే కంటిన్యూ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకేమంటారంటే ఆ మనం అనుకుంటాం కదా, లైక్ ఇప్పుడు భక్తులు యోగులు ఉన్నారు కదా, సో వాళ్ళు యోగా చేసేది ఎందుకు? కృష్ణని రీచ్ అవ్వడానికి కోసం, అంటే ఒక లిబరేషన్ కోసం ప్రే చేస్తారు, అంటే చేస్తారు సాధన. మరి కృష్ణ ఎందుకు వాళ్ళకి డైరెక్ట్ గా ముక్తినియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే, వాళ్ళకి ఎందుకు అంటే కృష్ణ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఎంజాయ్ అంటే డిజైర్ అనేది ఉండింటది అనమాట. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎందుకు ఆపేశారు యోగా అనేది ప్రీవియస్ జన్మలో? ఏవో అన్సర్టనిటీ డిజైర్స్, లేకపోతే ఏవో సిచ్యువేషన్స్ రావడం వల్ల ఆపేసి ఉంటారు. సో అవి డిజైర్ అనేది కంప్లీట్ కాలే. సో కంప్లీట్ కాలేదు కాబట్టి అందుకనే కృష్ణ స్వర్గానికి పంపిస్తారనమాట. అక్కడ స్వర్గంతో ఎందుకు పంపిస్తారంటే అది సేఫ్ ప్లేస్ అన్నమాట వాళ్ళకి. అంటే వేరే అంటే మిస్లీడ్ అవ్వరు అనమాట. అవ్వచ్చు కానీ ఒక లైక్ మన భూలోకానికితో కంపేర్ చేస్తే స్వర్గలోకము టాప్ అన్నమాట. సో దాని సో అందుకనే అక్కడ పంపిస్తారనమాట. సో కానీ మనము దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన కోరికలు కూడా కంట్రోల్లో ఉండాలి అని. ఇప్పుడు మనం దేంట్లోనైనా నిన్ననే చర్చించాం కదా, మనం దేంట్లోనైనా
ఎక్కువ అతిగా వెళ్ళాం అనుకోండి, మనము యూనో మనం రియలైజ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇయ్యట్లేదు అని చెప్పేసి వదిలేయాలి. ఏదైనా కోరిక ఎక్కువ అవుతుంది, సో మనం దాంట్లో లైక్ కూరుకోబోతున్నాం అనుకోండి, అది మనకు సాటిస్ఫై అయ్యట్లేదు అని రియలైజ్ అవ్వాలి. ఓకేనా? అలా అయ్యి దాన్ని వదిలేయాలి. లేదా ఇంకొక పని ఏం చేయాలంటే, మనము లైక్ యాక్సెప్ట్ చేసేసేయాలి. ఓకే, ఇవన్నీ యూజ్లెస్, నాకు ఇదేమి అంటే నా గోల్ ఇది కాదు అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఇది మనకు లిబరేషన్ అనేది, అంటే ముక్తిని మాత్రం ఇయ్యదన్నమాట. సో అందుకని కృష్ణ చెప్తారనమాట, ఎప్పుడైతే ధర్మ, మనం ఏదైతే కోరికలు ఉంటాయో అవి ధర్మంతో లింక్ అయి ఉండాలి. ధర్మంతో లింక్ అయి ఉంటే అప్పుడు మనకి మంచిది. కానీ ఎప్పుడైతే మనం ధర్మానికి విరుద్ధంగా మన కోరికలు వెళ్తున్నాయి అనుకోండి, మనకి ఏమేమి పెరుగుతాయంటే కామము, క్రోధము, లోభము, ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట మన హ్యాబిట్స్ వల్ల. సో ఇవి చాలా డేంజరస్, మనం యోగా స్టాప్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. సో అదే చెప్తున్నారు. సో కంపేర్ విత్ అంటే ఈ రెండు లైక్ మనకి డిఫరెన్సెస్ తెలిసింది అనుకోండి, డిస్టింగ్విష్ చేసాం అనుకోండి, మనకు తెలిసిపోతుంది అనమాట. ఏది హయ్యర్ టేస్ట్ అంటే ఏది చాలా మంచిది, ఏది చెడ్డది అని తెలిసిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఇలా లైక్ మనకి ఆ నాలెడ్జ్ ఉంటుందో, అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవాలి అని ప్రే చేసి తెచ్చుకోవాలన్నమాట ఆ కైండ్ ఆఫ్ లెవెల్ మనకి. సో అప్పుడు ఎప్పుడైతే వస్తుందో మనం ఆటోమేటిక్ గా హయ్యర్ టేస్ట్ అనేది మగ్గు చూపిస్తాం అనమాట. సో అదే చెప్తున్నాను అనమాట. సో అందుకనే కృష్ణ ఆ యోగులని ఎవెన్లీ ప్లానెట్స్ అంటే స్వర్గలోకానికి పంపిస్తారు. సో మీకు ఇంకొకటి చెప్పాలంటే, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఏమంటారంటే, ఆ ఇది ఈ భూమి, వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇక్కడికి వస్తారంటే కర్మ భూమి కాబట్టి. వాళ్ళు కర్మ అంటే చెప్పాను కదా నిన్న శ్లోకాలోనే ఏంటంటే, ఈ భూమిలో, ఈ భూలోకంలో మనం ఏమేం చేస్తామో అవి మన డెస్టినీని లైక్ షేప్ చేస్తాయని. ఎస్ అన్న గుర్తుందా? హరే కృష్ణ, నిన్న ఆ, చెప్పుకున్నాం. అవునవును. ఆ సో మన కర్మ, సో మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలన్నమాట. మన గోల్ ఏంటి, దాని వైపే వెళ్తున్నామా లేకపోతే వేరే చోటుకి వెళ్ళి తర్వాత. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం పాపకార్యం చేస్తామో, ఇప్పుడు ఏం జరిగింది, ఆ యోగులకి పుణ్యం చేశారు, సాధన చేశారు కాబట్టి వాళ్ళకి అయ్యే ప్లానెట్స్ అంటే స్వర్గ లోకానికి వెళ్ళే ఛాన్స్ దొరికింది. కానీ ఎప్పుడైతే మనం పాపాలు చేస్తామో మనకు లోవర్ ప్లానెట్స్ అంటే పాపం అనేది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటది అనమాట. అంటే పాపాన్ని లైక్ ముగిస్తూ ఉండాలన్నమాట ఆ లోవర్ ప్లానెట్స్ లో. సో ఇదనమాట జరిగేది. సో అందుకనే కృష్ణ చెప్తారనమాట, నేను ప్రోగ్రెస్ అనేది మంచిగా ఉండాలంటే మనము కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి అని. సో మీకు ఇది మీకు ఆ, హరిశ్చంద్ర స్టోరీ తెలుసా? హరే కృష్ణ. హరిశ్చంద్ర అని ఉంటారు. తెలుసు 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 మాతాజీ. సో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైనా వేరే వాళ్ళకి నిజం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, నువ్వేమన్నా హరిశ్చంద్రుడి మునిముని మనవరాలుగా, మనవాడిగా అని అంటారు. సో ఆ హరిశ్చంద్రుడు అనమాట మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ. ఆయన ఏంటంటే చాలా పుణ్యకార్యాలు చేస్తారనమాట. ఆయన ఎప్పుడు నిజమే మాట్లాడతారు. అండ్ యూనో ఆయన లైక్ ఆయన ఎప్పుడు అబద్ధమే చెప్పారనమాట. ఆయన ఒక రోజు ఏం జరిగిందంటే, విశ్వామిత్ర సేజ్ వచ్చి టెస్ట్ చేస్తాడనమాట. సో ఆ టెస్ట్ లో లైక్ ఏం చేస్తారంటే, ఆ టెస్ట్ లో హరిశ్చంద్ర వాళ్ళ ఐ మీన్ ఆయన యొక్క రాజ్యాన్ని కోల్పోతారు. వాళ్ళ పిల్లల్ని, ఇంకా భార్యని అమ్మేయడం అంటే వేరే వాళ్ళ దగ్గర పెట్టేయడం జరుగుతుంది. అవన్నీ ఇంకా ఆయన ఒక శ్మశానంలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. హరిశ్చంద్ర ఆయన కింగ్ అనమాట. కింగ్ సత్య హరిశ్చంద్ర అని అంటారు. సో ఇది చాలా క్రేజీ అనమాట. అంటే చాలా ఎంత ట్రూట్ అంటే, ఆయన ధర్మం అంటే ఏది జరిగినా తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ఎప్పుడు వదిలిపెట్టలేదు అనమాట. సో అందుకనే చెప్తున్నారు అనమాట కృష్ణ. సో వాళ్ళు యోగిస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో అంటే వాళ్ళ ఆధ్యాత్మిక సాధనని, వాళ్ళు ఎవెన్లీ ప్లానెట్స్ కి వెళ్తారు అని. ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంకా కోరిక అనేది ఉంటుంది, ఇంకా కృష్ణ దగ్గరకు వెళ్ళాలి అని. సో అందుకనే మళ్ళీ ఈ కర్మభూమికి పంపి మంచి కుటుంబాలలో జన్మించేలా చేసి తర్వాత పంపిస్తారనమాట. సో ఈ ఈ ఈ హరిశ్చంద్ర స్టోరీ ఈ శ్లోకాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి. సో మనము లైక్ ఏంటి అంటే, కృష్ణ మనల్ని కేర్ చేస్తూనే ఉంటారు అనమాట. లైక్ ఇప్పుడు ఎట్లయితే యోగిస్ కేర్ చేస్తారో, లైక్ సేమ్ మనం కూడా అలానే చేసాం అనుకోండి సాధన, కృష్ణాని రీచ్ అవ్వాలని. సో మనకి కూడా కృష్ణ టెలికాస్ట్ హెల్ప్ చేస్తారు అనమాట. సో మనకు అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు, సో దట్ మనం కృష్ణాని తొందరగా రీచ్ అవ్వడానికి. సో ఇదే అనమాట మనము గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ఈ శ్లోకాన్ని. సో మనము
లైక్ లైక్ చూస్ చేసుకోవాలి, కరెక్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి కేర్ఫుల్ గా. సో మన డిజైర్, మన కోరికలు అనేది తప్పుగా వెళ్తున్నాయా, కరెక్ట్ గానే ఉందా అని లైక్ మనము పర్సనల్ లైఫ్ లో కూడా అంటే చూసుకుంటూ ఉండాలి, ఆచితూచి అడుగు వేయాలి. సో అలానే మన పిల్లలకు కూడా చెప్పాలన్నమాట, ఇలా ఎందుకు చేయాలి, లైక్ మనం గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వరు ఈ ఏంటిది బ్యూటీకి, వెల్త్ కి, ఫేమ్ కి, వీటికి ఏమి డిస్ట్రాక్ట్ అవ్వరు, నాలెడ్జ్ కి. ఓకే నాకే ఉందని ప్రౌడ్ ఫీలింగ్ ఏమి రావన్నమాట. అట్లనే మన వర్క్ లో కూడా మనం సంపాదన అనేది కూడా లైక్ మనము కృష్ణకి అర్పించాలన్నమాట కొంచెమైనా. సో అలా చేస్తే మన అన్ని యాక్టివిటీస్, మనం చేసే కర్మలు కార్యాలన్నీ కృష్ణార్పణంగా అవి జరుగుతాయి. కాబట్టి అప్పుడు మనకి పుణ్యం అనేది ఇంకా వస్తుంది అనమాట. ఎప్పుడైతే పుణ్యం వస్తుందో దేవీ దేవతలు, కృష్ణ భగవాన్, స్వయం భగవాన్ కూడా మనకి హెల్ప్ చేస్తారు. సో మనకు ఒక గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఈ శ్లోక అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ శ్లోకాకి రిలేటెడ్? ఏం లేవంటే ఏం చేసేద్దాం. లేవు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ అనురాధ మాతాజీ, జయలక్ష్మి మాతాజీ, శ్రీనివాస్ ప్రభుజీ, ఇంకా ఇద్దరు జాయిన్ అయ్యిందే. ఎస్ మాతాజీ. ఓకే, సో ఓకే స్కందస్ థ్యాంక్స్. క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవులందరికీ జై. సో అందరికీ